మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. చప్పట్లు కొడదు, చప్పట్లు కొడదు. నీ కృపాతిశయమును అనునిత్యము నీ కృపాతిశయమును అనునిత్యము నే కీర్తించెదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును నే కీర్తించెదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. నీ కృపా ఆకాశము కంటే ఎత్తైనది నీ కృపా ఆకాశము కంటే ఎత్తైనది. మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలం ఆయన కృపే. ఇంకా సేవలో ఉన్నామంటే కేవలం ఆయన కృపే. ఈ మంచితనము మనలో లేకున్నను కొనసాగించినది ఆయన కృప, నిలబెట్టుకున్నది ఆయన కృప. యేసయ్యా నీ కృప ఆకాశము కంటే హెచ్చనిది తండ్రి. మౌనముగా ఉండక నిన్ను స్తుతిస్తానే అని అందరు కలిసి ఏకీభవించి పాడుతూ కరుడైన మన యేసయ్య నామాన్ని మహింపరుద్దాం. ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపా. ఇంకా సేవలో ఉన్నామంటే కేవలము నీ కృపా. అవునయ్యా, ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృప తండ్రి. ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపా. ఇంకా సేవలో ఉన్నామంటే కేవలము నీ కృపా. ఏ మంచితనము లేకున్నను మంచితనము లేకున్నను కొన
కొనసాగించునది నీ కృప, నిలబెట్టుకున్నది నీ కృప. మరొకసారి చెప్దాం. కొనసాగించునది నీ కృప, నిలబెట్టుకున్నది నీ కృప. నీ కృప, నీ కృప ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృప, నీ కృప ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండెదా, సాక్షిగా ప్రచురించక. మౌనిగా ఎటులుండెదా, సాక్షిగా ప్రచురించక. నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. 10 తరములుగా వెంటాడిన మోయాబు శాపము ఆయన కృపను శరణు వేడనుగా మార్చేను 1000 తరములు. అన్యురాలైన ఆ రూతును ధన్యురాలుగా మార్చినది కేవలం ఆయన కృపే. ఆయన కృపే మనల్ని దీవిస్తే ఏ శాపము మనపై పని చేయదు. అటువంటి దేవాది దేవుని కృపను తలంచుకుంటూ ఉత్సాహిస్తూ ఆరాధన చేద్దాం ఆయన నామమును. తరములుగా వెంటాడిన మోయాబు శాపము, నీ కృపను శరణు వేడగా మార్చేను 1000 తరముల్. తరములుగా వెంటాడిన మోయాబు శాపము, నీ కృపను శరణు వేడగా మార్చేని 1000 తరములు. అన్యురాలైన ఆ రూతును ధన్యురాలుగా మార్చినది. అన్యురాలైన ఆ రూతును ధన్యురాలుగా మార్చినది. నీ కృపయే నన్ను దీవించగా ఏ శాపము నాపై పని చేయదు. పాడాలి. నీ కృపయే నన్ను దీవించగా ఏ శాపము నాపై పని చేయదు. నీ కృపా, నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా, నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండెదా, సాక్షిగా ప్రచురించక. చెప్దాం అందరు కలిసి. మౌనిగా ఎటులుండెదా, సాక్షిగా ప్రచురించక. నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. మనకు ఆరోగ్యం, ఉద్యోగం ఉన్నాయంటే కేవలం ఆయన కృపే.
మనకు మెతుకు బ్రతుకు ఉన్నాయంటే కేవలం ఆయన కృపే. ఆయన కృపతోనే మనకు రక్షణ ఇస్తున్నాడు. మన క్రియల వలనైతే కానే కాదు. మన జీవితమంతా ఆయన రుణస్థులమై ఉన్నాం. ఆయన యందే నిత్యము అతిశయించుచు అందరూ కలిసి కనుడైన మన యేసయ్య నామాన్ని ఆరాధన చేద్దాం. ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే కేవలము నీ కృపా. మెతుకు బ్రతుకు ఉన్నాయంటే కేవలము నీ కృపా. ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే కేవలము నీ కృపా. మెతుకు బ్రతుకు ఉన్నాయంటే కేవలము నీ కృపా. కృపతోనే రక్షణ ఇచ్చావు, నా క్రియల వలన కానే కాదు. కృపతోనే రక్షణ ఇచ్చావు, నా క్రియల వలన కానే కాదు. జీవితమంతా రుణస్థుడను, నీ యందే నిత్యము అతిశయము. పడని జీవితమంతా రుణస్థుడను, నీ యందే నిత్యము అతిశయము. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటునుండెదా, సాక్షిగా ప్రచురించక. మౌనిగా ఎటునుండెదా, సాక్షిగా ప్రచురించక. నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. సమస్త మహిమ ఘనత ప్రభావం యేసయ్యకు చెందును గాక. హల్లెలూయా.